నెక్స్ట్ మనకి చూస్తే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్. ఈ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్ కూడా మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి జరుగుతాయి అనేసి చెప్పొచ్చు. ఎంత అంటే 2 ఇయర్స్ కోర్స్ అనేసి చెప్పొచ్చు అనమాట. అంటే 10th తర్వాత 2 ఇయర్స్ ఈ వొకేషనల్ కోర్స్ అనేది చదువుతారు. వొకేషనల్ కోర్స్ ని మనం ఏమంటున్నాం అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ అని కూడా అంటారు, అంటే వృత్తి విద్య అనేసి అంటారు. అలాగే ఈ వొకేషనల్ కోర్సెస్ వలన ఒక బెనిఫిట్ ఏంటి అనేసి చూస్తే త్వరగా సెటిల్ అవ్వడానికి లైఫ్ పరంగా ఈ వొకేషనల్ కోర్సెస్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతాయి. వొకేషనల్ కోర్సెస్ లో మనకి ఏమున్నాయి అనేసి చూస్తే ఫస్ట్ వన్ చూస్తే హెల్త్ అండ్ పారామెడికల్ కోర్స్. దీనిలో మనకి ఏ కోర్సెస్ ఉంటాయి అనేసి చూస్తే MLT అనేసి చెప్తున్నాం, అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేసి అంటారు. ల్యాబ్ అంటే ల్యాబ్ లో వర్క్ అనేది చేస్తారు, బ్లడ్ టెస్ట్లు అవి చేయడం, ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే మనకి ఆఫ్టర్ కరోనా తర్వాత ఈ MLT గ్రూప్ కానీ అంటే మెడికల్ ఫీల్డ్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా వాటికి మంచి డిమాండ్ అనేది పెరిగింది అనేసి చెప్పొచ్చు అనమాట. కాబట్టి MLT ల్యాబ్ టెక్నీషియన్ గా చేయాలి అనుకుంటే 2 ఇయర్స్ కోర్స్. ఇయర్స్ లో MLT అనేది కంప్లీట్ అవుతుంది, వెంటనే జాబ్ కి వెళ్ళే వాళ్ళు జాబ్ కి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే నెక్స్ట్ ఫర్దర్ గా DMLT కానీ BSc నర్సింగ్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ కోర్స్ మనకి చూస్తే MPHW అంటున్నాం, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్, అంటే నర్సింగ్ అనేది చెప్పొచ్చు అనమాట మనకి. కాబట్టి ఈ హాస్పిటల్స్ లో నర్సింగ్ అనేది చేయడానికి మనకి చూస్తే డెంటల్ టెక్నీషియన్, ఇవన్నీ కూడా మనకి హెల్త్ అండ్ పారామెడికల్ లో కోర్స్ సంబంధించినవి అనేసి చెప్పొచ్చు.